వేళ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన ఓ అంశం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్కు ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలిన తర్వాత కాంగ్రెస్ లేవనెత్తిన ఈ అంశాన్ని విస్తృతంగా షేర్ చేస్తున్నారు నెటిజన్లు. తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో చేయకలిపిన ముఖ్యమంత్రి ఎవరైనా ఇక ఇంటిదారి పట్టాల్సిందే అన్నది కాంగ్రెస్ కామెంట్ సారాంశం. ఇక ఆ కామెంట్ కు తగ్గట్లుగా ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పలు సందర్భాల్లో కేసీఆర్ను కలిసిన ఫోటోలను షేర్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో బీజేపీ గెలవడంతో రాహుల్ గాంధీని అభినందిస్తూ కేటీఆర్ చేసిన సెటైరికల్ ట్వీట్ కు కాంగ్రెస్ నేతలు ఆ ఫోటోలను జోడిస్తూ బదిలివ్వడం కొత్త చర్చకు దారితీసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగానే అరవింద్ కేజ్రీవాల్ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ను కలవడం వల్లే ఓడిపోయారని కొంతమంది ట్వీట్ చేస్తే, మనం చేయి కలిపితే మామూలుగా లేదుగా, వైఎస్ జగన్, నవీన్ పట్నాయక్, ఉద్ధవ్ ఠాక్రే, కేజ్రీవాల్ ఎవరైనా ఇంటిదారి పట్టాల్సిందే అంటూ ఇంకొందరు సెటైరికల్ ట్వీట్లు చేస్తున్నారు. మరికొందరైతే ఇంకొడుగు ముందుకు వేసి కేసీఆర్ది భస్మాసుర హస్తం అంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. కేసీఆర్ను కలిసిన వారంతా ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారంటూ ఆ నలుగురి మాజీ సీఎంల ఫోటోలతో ఉదహరిస్తున్నారు. నిజానికి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసిన సందర్భం వేరు, ఎన్నికలు జరిగిన కాలం వేరు. అయినప్పటికీ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్, అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీని ఓసారి గుర్తు చేసుకుంటే వాళ్ళిద్దరూ మొదటిగా భేటీ అయ్యింది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించేందుకే. ప్రజలకు ప్రయోజనం కలిగించే విధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అన్ని అంశాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని నాడు ఆ ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నారు. కృష్ణానదిలో నీటి లభ్యతలో ఏటికేడు అనిశ్చిత పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు అందించే విషయంలో ఇద్దరు సీఎంలు ఏకాభిప్రాయానికి వచ్చారు. 9, 10వ షెడ్యూల్లోని అంశాలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ అంటే 2024 మే నెలలోనూ వైఎస్ జగన్ కేసీఆర్ను కలిశారు. ఆ సమయంలో ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండగా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఎన్నికల వేళ ఎవరి నినాదాలు వారివి, ఏ పార్టీ వ్యూహాలు వారివి అన్నది సాధారణం కాగా కేసీఆర్, జగన్ ఇద్దరి నినాదం ఒకటే, ఇద్దరి వ్యూహాలు ఒకటే, నీకోసం నేను, నా కోసం నువ్వు అంటూ కలిసిపోతున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ పాలకులతో వైరం పెంచుకొని వారిని దుర్భాషలాడే కేసీఆర్తో రాష్ట్ర విభజన తర్వాత జగన్ స్నేహం మొదలుపెట్టడం ఏపీ ప్రజలను అవమానించడం కాదా అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నలు సంధించారు. ఏపీలో వైసీపీని ఓడించడానికి మేమంతా సిద్ధమనే నినాదాలు సోషల్ మీడియాలో వైరల్ అయితే తెలంగాణలోనూ కేసీఆర్ను ప్రజలు నమ్మడం లేదనే చర్చ సోషల్ మీడియాలో జరిగింది. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో వైఎస్ జగన్ పార్టీ వైసీపీ పరాజయం పాలవడాన్ని కేసీఆర్తో జగన్ భేటీకి ముడిపెడుతున్నారు పలువురు నెటిజన్లు. ఇక ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్తో కేసీఆర్ భేటీ అయిన సందర్భం కూడా వేరేదే. 2018లో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా కేసీఆర్ నవీన్ పట్నాయక్ ను భువనేశ్వర్లో కలిశారు. కేసీఆర్తో చేయి కలపడంతోనే వాళ్లంతా ఓడిపోయినట్లుగా కాంగ్రెస్ అభివర్ణించడం సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు ఏకం కావలసిన సమయం ఆసనమైందని కేసీఆర్, నవీన్ పట్నాయక్ అభిప్రాయపడ్డారు. ఇతర పార్టీలు చెబుతున్నట్లుగా తామెవరికి బి టీం కాదని, తామంతా రాష్ట్రాల టీం అని నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు అభినందనీయమన్నారు. మహిళలకు చట్టసభలో 33% రిజర్వేషన్ల సాధనపై చర్చించామని, అందుకు కేసీఆర్ సంపూర్ణ మద్దతు తెలిపారని నవీన్ పట్నాయక్ చెప్పారు. అయితే ఓటమి ఎరుగని నవీన్ పట్నాయక్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలయ్యారు. ఓటమి ఎరుగని నేతగా పేరున్న నవీన్ పట్నాయక్ కు ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చుక్కలు చూపించాయి. బిజు జనతాదళ్ ఆధిపత్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించింది భారతీయ జనతా పార్టీ. బీజేపీ భారీ మెజార్టీతో అధికార పగ్గాలు కైవసం చేసుకుంది. అధికారం కోల్పోవడంతో పాటు ఓ సామాన్యుడి చేతిలో చిత్తుగా ఓడిపోయారు బిజు జనతాదళ్ చీఫ్ నవీన్ పట్నాయక్. దీంతో ఆయన ఓటమి కూడా కేసీఆర్తో జత కట్టడంతోనే అని అభివర్ణిస్తున్నారు కొంతమంది నెటిజన్లు. ఇక మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలయ్యారు. గతంలో ఠాక్రే కూడా కేసీఆర్తో పలుమార్లు భేటీ అయిన సందర్భాలున్నాయి. కేంద్రంలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు మద్దతు కూడగట్టే వ్యూహంలో భాగంగా టీఆర్ఎస్ అధినేత మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో ముంబైలో సమావేశమయ్యారు. భారతీయ జనతా పార్టీ ముక్త్ భారత్ నినాదం ఇచ్చిన కేసీఆర్ ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ కావడం అప్పట్లో ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఎన్డీఏ సర్కారును ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై
ఇద్దరు చర్చించారు. కేసీఆర్ బృందానికి ఉద్ధవ్ విందు భోజనం ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. ఇదంతా జరిగింది 2022లో. సీన్ కట్ చేస్తే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే కూడా ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు. ఇండి కూటమితో జతకట్టడమే ఠాక్రే చేసిన మొదటి తప్పని అప్పట్లో రాజకీయ పండితులు విశ్లేషించగా, లేదు కేసీఆర్ తో చేతులు కలవడమే ఠాక్రే ఓటమికి కారణమంటున్నారు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్. ఇక ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పరాజయం పాలవడానికి కూడా కేసీఆర్ దోస్తితోని ముడిపెడుతున్నారు పలువురు సోషల్ మీడియా మేధావులు. 2013 నుంచి న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కేజ్రీవాల్ 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవడం వెనుక అనేక కారణాలు ఉన్నా కేసీఆర్ అండ్ ఫ్యామిలీతో దోస్తీయే పరాజయానికి అసలు కారణమని పలువురు విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ కుమార్తె కవిత లిక్కర్ పాలసీ వ్యవహారమే కేజ్రీవాల్ మెడకు చుట్టుకుందని, లిక్కర్ స్కామ్ కేసులో పీకలోతు అవినీతిలో కూరుకుపోయిన కేజ్రీవాల్ చివరకు ప్రభుత్వాన్ని కూడా కోల్పోవలసి వచ్చిందని అభివర్ణిస్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసు సమయంలో తన మాటలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినప్పటికీ కేజ్రీవాల్ చేతుల్లో మాత్రం వ్యత్యాసం కనిపించింది. మద్యం బాటలపై ఒకటి కొంటే ఒకటి ఉచితం అనే కొత్త విధానం తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీని మద్యపాన ప్రియుల నగరంగా మారుస్తోందన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో పార్టీలో క్రమంగా పార్టీపై నమ్మకం తగ్గిపోయింది. ఇక ఢిల్లీ సచివాలయంలోని ఆర్డర్ ఫైల్స్ బయటకు వెళ్లకుండా చూడాలని చెప్పడంతో కేజ్రీవాల్తో పాటు కవిత మెడకు కూడా మళ్లీ ఉచ్చు బిగుస్తుంది అన్న చర్చ మొదలైంది. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసును వదిలిపెట్టారని, కేజ్రీవాల్ను కవితను మరోమారు జైలుకు పంపే అవకాశం ఉందని ప్రస్తుతం రాజకీయ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే లిక్కర్ కుంభకోణం మొత్తాన్ని బయటకు తీస్తామని బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో తాజాగా సీఎం ఆఫీసు నుంచి ఒక్క ఫైల్ కూడా బయటకు వెళ్లకూడదని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం లిక్కర్ కుంభకోణం తాలూకా ఫైల్స్ కోసమేనని చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా కేసీఆర్తో దోస్తీ కారణంగానే ఆ నలుగురు ముఖ్యమంత్రులు అధికారాన్ని పోగొట్టుకున్నారనడం కాంగ్రెస్ ఎలా లెక్కలోకి తీసుకుందో తెలియదు కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం ఈ విషయాన్ని అస్సలు జీర్ణించుకోవడం లేదు. ముఖ్యమంత్రి హోదాలో, రాజకీయ పార్టీ అధినేత హోదాలో అనేక మంది నాయకులను కలిసిన కేసీఆర్పై ఇలాంటి అపవాదును ఎలా మూటగడతారని బీఆర్ఎస్ శ్రేణులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.